ఓం నమ శివాయ. మా ఇంట్లో తులసమ్మ అయితే ఈరోజు నిద్రపోయిందనమాట. నిద్రపోయిన తులసమ్మని వెంటనే తీసేసి చిన్న చిన్న కడ్డీలుగా కట్ చేసుకొని దానికి దూదిని అయితే ఇలా వేసాను. వేసిన తర్వాత ఇలా మనకి దీపారాధన చేసుకునే విధానంగా అన్నిటినీ రెడీ చేశాను. తర్వాత మా ఇంట్లో తులసమ్మ దగ్గర చిన్న కృష్ణుడు ఉంటాడు. ఆ కృష్ణునికైతే దీపారాధన చేశానన్నమాట. ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిదంట. మనకి తులసమ్మ లేనిది ఏ పూజ ముందుకు వెళ్ళదు. ఒక గణపతికి తప్ప అన్ని దేవులకి మనం తులసమ్మను అయితే అలంకరిస్తాము. ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిదంట. మన ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే వెంటనే వెళ్ళిపోతుంది అని నేను విన్నానమాట కొన్ని వీడియోస్లో. అందుకే నేను కూడా ఇలా చేద్దామని చేశాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.